వాసుచెల్ల మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఈ రోజు ఒక డిఫరెంట్ పోర్ట్ఫోలియో అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు పాస్ట్ వీడియోస్ చూసారని అనుకుంటున్నాను. లేదంటే కనుక ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూడండి. పాస్ట్ ఇంకా చాలా వీడియోస్ అనేవి మీకు ఉన్నాయి. అండ్ మార్కెట్ అనేది కొంచెం కొంచెం గ్రో అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో దాని రిలేటెడ్ మోర్ డీటెయిల్గా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీకు రెండు చిన్న ప్రొఫైల్స్ చూపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి కూడా మీరు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూపిస్తున్నారు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అన్నట్టు అంటున్నారు. కాబట్టి నేను ఈరోజు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా. సో నెలకి ఐ థింక్ 10,000 ఎస్ఐపి లెస్ దెన్ దట్ రిలేటెడ్ ఎస్ఐపి. ఇప్పుడు 4,91,000 రూపాయలు క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. కరెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 6,40,000 అయింది. అండ్ గెయిన్ అనేది 1,60,000 అయింది. ఐ థింక్ క్లయింట్ పేడ్ యాజ్ అప్రాక్సిమేట్ సమ్ 15,000 ఆర్ 20,000 క్లయింట్ మనకు పే చేశారు ఆ టైంలో. దాని తర్వాత ఆయన డిస్కంటిన్యూ అయ్యాడు అనమాట. అంటే ఆయన కంటిన్యూ చేయట్లేదు, ఇప్పుడు మన మెంబర్షిప్ అనేది కంటిన్యూ చేయట్లేదు. బట్ హీ కెప్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినవన్నీ ఉంచాడు అనమాట. సో లైవ్ ఎస్ఐపి మనం చెక్ చేద్దాం. సో టోటల్ 10,000 ఎస్ఐపి అనేది మీరు చూడొచ్చు. బట్ ఆయన 2021 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు కన్సిస్టెంట్గా. ఒక డే పెట్టుకున్నారు, ఆ డే ప్రకారం కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫండ్స్ వచ్చేటప్పటికి పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి ఇచ్చాము. రెండు స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది, అండ్ కొన్ని ఆపర్చునిటీ ఫండ్ అనేది ఒకటి ఇచ్చాం. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ 10,000 ఇన్వెస్ట్ చేసి వదిలేశారు. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 15,000 అయింది. దాని తర్వాత 4,000 ఎస్ఐపిసి చాలా చేస్తున్నారు. కొటాక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్, ఐ థింక్ ఇది ఆపినట్టున్నాం. 4,000 ఎస్ఐపి చాలా రోజుల నుంచి చేస్తున్నారు, కంటిన్యూ అవుతుంది. సో టోటల్ ఏం చూసుకుంటే కనుక 1,96,000 ఇన్వెస్ట్ చేశారు ఎస్ఐపి, 4,000 రూపాయలు మాత్రమే. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక 2,55,000 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్ మీరు చూడొచ్చు, టూ వర్స్ట్. లైక్ 52 వీక్ హై వచ్చేటప్పటికి 85,000, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి 72,000 ఉంది. అంటే ఇంత డౌన్ఫాల్ నేను ఈ మధ్యన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ డౌన్ఫాల్లో కూడా క్లయింట్ మనీ అనేది ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. సో లాంగ్ టర్మ్ ఎస్ఐపి చేస్తే మేము వెల్త్ క్రియేషన్ చేయొచ్చా అంటే దిస్ ఇస్ ద రిజల్ట్. నెక్స్ట్ మిరా అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఈ రిలేటెడ్ కూడా మీరు చూడొచ్చు. 1,000 రూపీస్ ఎస్ఐపినే 48,000 57,000 అయినాయి. ఓకే. అండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇలా డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. సో ఆబ్వియస్గా మనం చూసుకుంటే కనుక ఓవరాల్ మనకి 12.66% అని ఉంది. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో 15% క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇప్పుడు మార్కెట్ ఫుల్ డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ 12.66% చూపిస్తుంది. మనం ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేసుకున్నా, మీ ఇన్సూరెన్స్ పాలసీస్తో కంపేర్ చేసుకున్నా, ఇంకా డిఫరెంట్ ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్తో చూసుకున్నా 12% అనేది డీసెంట్ రిటర్న్ అనేది మనం అనుకోవచ్చు. బట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మళ్ళీ మార్కెట్ హై అయినప్పుడు ఇది బాగా పెరుగుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 20% ప్లస్ ఈయనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో టోటల్ గెయిన్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో కూడా మనం చూసుకుంటే 1,50,000 అనేది ఇక్కడ ప్రాఫిట్ ఉంది. సో వెల్త్ క్రియేషన్ చేయాలంటే ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈవెన్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేసినా కానీ ఆ డిసిప్లినరీగా క్రియేట్ చేసుకుంటే మీరు వెల్త్ క్రియేషన్ అనేది ఈజీ. మీకు ఇంకొక ప్రొఫైల్ చూపిస్తాయి ఈరోజు. ఇది కూడా మీకు ఇంచుమించు అదే అమౌంట్, 4,49,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి 5,93,000 అనేది ఉంది. యావరేజ్ రిటర్న్ మనం చూసుకుంటే పర్ యానం 13% రిటర్న్స్ అనేది వచ్చింది. ఓకే. సో టోటల్ గెయిన్ వచ్చేటప్పటికి 1,58,000 వచ్చింది. ఇది డిఫరెంట్ ప్రొఫైల్. సో దీనిలో ఎస్ఐపి మనం చూసుకుంటే ఓన్లీ 4 ఫండ్స్ ఇచ్చాము. ఒకటి మిడ్ క్యాప్ రిలేటెడ్ ఫండ్, 2 లార్జ్ క్యాప్ ఫండ్స్. 2 అంటే ఇది యాక్చువల్గా ఒకటి హెచ్ఎస్బిసి లార్జ్ క్యాప్ అనేది, నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఈ 3 ఫండ్స్లోనే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతుంది. ఒక ఫండ్ అంటే ఆయన ఇనిషియల్గా 2019లో ఒక ఫండ్తో స్టార్ట్ చేశారు 2,000 రూపాయలతోటి. 2021లో ఇంకొక ఎస్ఐపి పెంచారు, 2022లో ఇంకొక ఎస్ఐపి పెంచారు, 2023లో ఇంకొక ఎస్ఐపి పెంచారు. సో స్లోలీ హీస్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ వెల్త్. ఈయన కూడా ప్రజెంట్ యాక్టివ్గా లేరు, అంటే మన మెంబర్షిప్లో యాక్టివ్గా లేరు. బట్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. 3,000 రూపాయల ఎస్ఐపి 2023, దాని తర్వాత 2,000 రూపాయల ఎస్ఐపి, స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ 3,000, 2,000 ఎస్ఐపిస్, ఇవన్నిటి ద్వారా ఆయన వెల్త్ బిల్డింగ్ అనేది చేశాడనమాట. సో నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. సో ఈవెన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉన్నా కానీ మీరు ప్రాపర్ డిసిప్లిన్తో చేసుకుంటే మీకు వెల్త్ క్రియేషన్ అనేది ఈజీ. సో 13% అనేది మనకి బెటర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే 7% ఇంట్రెస్ట్ కంటే ఇది బెటర్ ఉంది. అండ్ ఇదంతా కూడా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ కండిషన్ అనేది 72,000 ఉంది. ఓకే. సో ఆల్ టైమ్ హై వచ్చేటప్పటికి 85,000. ఇంత వర్స్ట్ కేస్ సినారియోలో ఈవెన్ నాకు ఇది చూపించాలంటేనే కొంచెం అది కరెక్ట్గా లేదు. బట్ ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను ఎవ్రీ మండే మీకు ఒక పోర్ట్ఫోలియో చూపిద్దామని చెప్పి, అందుకని చెప్పి మీకు ఇది చూపిస్తున్నాను. ఓకే. సో ఇఫ్ యూ ఆల్సో ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్, సో డోంట్ థింక్ మచ్.
యాక్చువల్గా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవడానికి 10 years టైం పడుతుంది. ఈ ప్రొఫైల్స్ అన్ని కూడా రీసెంట్గా స్టార్ట్ అయినాయి, లైక్ 3 years బ్యాక్, 4 years బ్యాక్, 5 years బ్యాక్ స్టార్ట్ అయినవి. అది 10 years దాటిన తర్వాత అయితే కనుక నో వన్ కెన్, అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీ రిటర్న్స్ అనేవి. అండ్ ఈవెన్ రెసిషన్లు వచ్చినా ఇంకేమైనా జరిగినా కానీ మీ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది యూ కెన్ ప్లాన్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ డే అయితే కనుక మీరు ఈవెన్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా చేయొచ్చు. సో నేను 4th March ఇది రికార్డ్ చేస్తున్నాను. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు బల్క్గా చేసుకోవచ్చు ఈ టైంలో. నేను ఆ రిలేటెడ్ ఈ వీడియో చేశాను కదా, స్టాక్ మార్కెట్ క్రాష్ రికవరీ, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ March 2025. ఈ వీడియో ఒకసారి చూడండి మీరు డీటెయిల్గా. ఎస్ఐపిస్ రిలేటెడ్ అది నేను ఒక ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ థింక్ ఇక్కడ ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఏంటి అన్నీ కూడా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అసలు వాల్యుయేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు, వెల్త్ బిల్డింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది, ఈవెన్తో స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ. ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకున్నాను. ట్రై టు ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్, సో వెల్త్ క్రియేషన్ ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోకి లైక్ ఆర్ షేర్ ఆర్ అట్లీస్ట్ కమెంట్ అనేది ఒకటి మెన్షన్ చేయండి, గుడ్, బ్యాడ్ ఆర్ ఓకే అనేది. సో దట్ యూట్యూబ్ అనేది ఎక్కువ రెస్పాన్స్ ఉన్న వీడియోని ఎక్కువ పబ్లిష్ చేస్తుంది. సో దట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ రిగార్డింగ్ దట్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ అ గ్రేట్ డే అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో రివ్యూ. థ్యాంక్ యూ.